అవ్వ ఇన్ని రోజులు శ్రావణమాసం చేయబట్టి కడిపెండింది చాలా అరకిలో తెచ్చుకొని అరగకుంటుంది నా లాగు ఏడదచ్చిందిరా పోరి పిలితే సప్పుడు ఎత్తలేదు మా దండిగారు వచ్చింది పోరాడు మళ్ళీ వచ్చిండుగా అనే చిట్టి శ్రావణమాసం అయిపోయిందిగా అరకిలో చికెన్ తెస్తా మంచిగాండు అప్పట్లెక్కంతా నీళ్లు కారం కారం వండకు మంచిగా నూనెలో గోలిచ్చి ఫ్రై చేస్తే ముక్క తింటాండు స్వర్గం పోవాలి గట్లాండు ఏందిరా పోడా శ్రావణ మాసం ఇప్పుడు అయిపోయిందా ఇంకా 2 రోజులు ఓపిక పట్టు అంత అగడు పట్టిన పోవడం లెక్క ఎత్తావు ఏంది ఇంకా 2 రోజులు ఆవిడ గదంతా కుదరది ఇన్ని రోజులు ఆవిడే గొప్ప నాకు గుండె వాళ్ళ మాట చెప్పినావు నాకు తెలియదు నీ బయట ఎత్తాను వండు నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక ఇగో నువ్వు తెచ్చినావు అనుకో నేను అంటనే అంట అటు పెండకు పలి సుడతా ఏంది పెండకు పొలవాడెత్తావా 2 రోజులు అయితే నువ్వు కూడా తింటావు కాదే ఎందుకే ఇట్లా చేస్తావు మనోళ్ళకి చెప్పకు మంచిగా అంటుకొని తిందాం ఎవరు చూస్తాలు ఏందిరా 2 రోజులు ఆగవా ఈ శ్రావణ మాసం కాకముందే నీసు తెచ్చుకొని తింటే పాపం దాకి పురుగుల పడి చస్తావురా పాపం తాకితే నాకే తాకుతుంది పురుగులు పడితే నాకే పడతాయి అంతకుముందు అయితే కోడికి పురుగులు పడితే దులుపుకొని తినలేదా ఇప్పుడు అంతే మళ్ళీ పురుగులు పడితే దులుపుకొని తింటా ఓ కొంచెం పొడ పురుగులు పడేది కోడికి కాదు నీకు శ్రావణ మాసం కాకముందే తెచ్చుకొని తింటే నీకు పడతాయి పురుగులు నాకు పురుగులు పడ్డా దులుపుకొని తింటా కోడికి పురుగులు పడ్డా దులుపుకొని తింటా నువ్వు చేయబట్టిన పుట్టకందా గిన్నె రోజులు అయినా ఇక మాత్రం అలా చికెన్ తెచ్చుడే తినుడే ఇక నువ్వు నాకేం చెప్పకు అరే అద్దురా ఈ 2 రోజులకి ఎందుకురా 2 రోజులు అవుతా అయిపోతుంది ఊళ్ళు ఇజ్జత్ పోతుందిరా ఎందుకు ఇట్లా చేస్తానవరా నువ్వు ఇజ్జత్ పోని సిగ్గు పోని మానం పోని అస్సలాగా 29 రోజులు నా పానమంతా తీసుకెళ్ళే గుంజింది ఇక మాత్రం ఆగులేదు తెచ్చుడే తినుడే ఇక గదంతా లేదు తెత్త చూడు ఇలా రకిలా చికెన్ తెచ్చుడే అమ్మతోటి బాలకం చూసి చికెన్ తెచ్చేటట్టు ఉన్నాడు ఎట్లా చేసినా తేకుండా చేయాలి మా అబ్బాయికి తెలిసి అంటే నన్ను ఘోరం కూడా తెలిసి ఈడు కూడా నా లెక్క నీసుముట్టోడే ఈడు కూడా అత్తోడు అడుగుదాం ఓ నీసుముట్టు సుమంతగా ఉన్నావా అబ్బా ఎవర్రా నీసు ముట్టాడు అంతాడు శ్రావణ మాసంలో బంద్ చేతి బకెట్ అనుకుంది అంత నేనేరా పొటాంచి ప్రశాంత్ని ఏం లేదైతే ఇక చికెన్ పోతానా నువ్వు కూడా వస్తావా అని నువ్వు కూడా నా పాపతోనివే ఇంకా నీకు ముక్కలేదు ముద్దది కదా అరే నేను కూడా నీసు ముట్టోనే కాకపోతే ఈ శ్రావణంలో బంద్ చేసిన ఎట్లా శ్రావణం ఇంకా 2 రోజులు ఉన్నది అయిపోయినాక నేను కూడా నీసు ముట్టోనే అవుతారా కాదు ఏదో ఇంటికాడ బాణలు పెడతాను ఏంటిది రో ఏం లేదురా శ్రావణమాసం అయిపోతుంది కదా చికెన్ తెస్తా అంటే మా పుట్టగాంచి దేనిత్తలేదు ఎట్లా చేసాను తెస్తానని పోతానా నువ్వు కూడా సాయితకు వస్తావని పిలిచిన అరే అబ్బా సారీరా ఏమనుకోకురా ఆయనతో ఈ శ్రావణం 2 రోజులు ఉన్నది ఇక అయిపోతే ఎట్లా నేను కూడా నీసు ముట్టి ఉన్నాయి నువ్వు పోయి తెచ్చుకుంటానుగా పోయి తెచ్చుకపో ఆయన 2 రోజులు ఆగితే ఏమవుతుందిరా అరే సుమంత్గా నువ్వు రాకుంటే రాకు కానీ నన్ను అయితే పోకానకురా మా అక్క అన్నప్పుడే నాకు గుండె వలిగింది నువ్వంటే ఆయనతో వలుగుతుంది అవా చెప్తాను ఇక 2 రోజులు అయితే ఇక ఈయన మొత్తం రోజు చికెనే ఇంట్లో ఖాళీ కూడా ఉండదు ఈయన వచ్చి చెప్తాను నాకు ఇంకా అబ్బా మెంటల్ కడతారండిరా ఓ 2 రోజులు ఆగితే ఏమవుతాను అవ్వా గీ అలసంత చెట్లు ఎందుకే గీడ పెట్టినావు గా పండు పెట్టుకుంటే ఎందుకు అంత ప్లేస్ లేదా అబ్బా ఏడ పని లేదు పాటలేదు దీనికి ఆనే శ్రావణ మాసం ఇంకో 2 రోజులలో అయిపోతుంది ఇక కోళ్ళ ఫారం కాడ మంది నీసు ముట్టోళ్ళందరూ ఒక్క కాడికి ఏరుతారే అవునే చికెన్ సెంటర్ కాడ రికం ఉండదు మనుషులకు రికం ఉంటుంది ఆనే నీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయినా గా అప్పోళ్ళ తమ్ముడు ప్రశాంత్ ఉన్నాడు చూడు నీసు ముట్టోడు ఆయనకైతే చికెన్ అంటే మస్తు ఇష్టమే అసలు ఆగనే ఆగాడు ఇక శ్రావణ మాసం అయిపోతాను ఎంత తింటాడో ఏమో దాని గురించి చెప్తానువా ఆనికంటే ఇంకెక్కువ మంది ఉన్నారే చెప్పు తొడవనే కొడవది మన ఊళ్ళకి అంతమంది ఉన్నారు నీసు ముట్టోళ్ళు ఇక గంతే పెట్ట ఏం చేస్తాం శ్రావణ మాసం అయినాక మంచిగా చికెన్ తెచ్చుకొని తినాలే నోరంతా సప్పగా అనిపిస్తుంది నోరంతా సప్పగా అనిపిస్తుంది ఆ కూరగాయలతో అస్సలు తినబుద్ధి అవుతలేదు ఇంకా చికెన్ తెచ్చుకొని మంచిగా తినాలి 20-30 రోజులు ఎట్లున్నామో ఏమో ఆన ఇంకా చెప్పుకుంటాడు అని కదనే మళ్ళీ ఊర్లు పంట ఇండ్లల్లో గంజులల్లో చికెన్లు మటన్లు గవ్వే ఉంటాయి అవునే అసలే నీసు ముట్టోళ్ళు ఎక్కువ ఇంకా ఈ శ్రావణ మాసం అయిపోయిందంటే మనం కూడా తెచ్చుకొని తినాన్నే అవునే నాటుకోళ్ళు దొరుకుతాయో జిమ్మలు అవన్నీ తెచ్చుకొని తింటారే అవునవును
ఎక్కడ చూసినా శ్రావణే అంటారు. నేను కూడా అరకెళ్ళి తెచ్చుకుంటే సంద్రమందు అనే ఉన్నావానే. గాకాన్ లాపడితే నిన్నెందుకు చేసుకుంటా. సరే కానీ అరకిలో చికెన్ దేవన్నా. ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు. అదేనే ఇంత చికెన్ తెచ్చుకుందామని. శ్రావణ మాసం అయిపోతుంది కదా. ఎట్లా శ్రావణ మాసం అయిపోయిందా? నీకు ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పిండు? ఇంకొక 2 రోజులు అయితే శ్రావణం అయిపోతుంది. ఇంకా మొర పెట్టుకొని చికెన్ తెద్దామా అంటాడు. అరే ఎందుకే కుక్క లెక్క మొత్తుకుంటావు? ఊర కుక్కలు కూడా మొత్తుకోవు కానీ నీ అంతా ఏదో 4 రోజులు లేదు ఇంత తెచ్చుకుందామని అంటే గిట్లా మొత్తుకుంటావు. ఇంకా సిగ్గు లేదు. శ్రావణ మాసంలో చికెన్ తెట్టా అంట. ఎవరు తింటాడు? ఊరుకోండి. ఇంకో 2 రోజులు అయితే శ్రావణం అయిపోతుంది కదా. శ్రావణం ముందే నువ్వు పెద్ద నీసుముట్టావి. ఇంకో 2 రోజులు కుంభాలు తినేవు. ఏడో ప్రమైందా పొట్టగా చూడు. ఆనే ఇప్పటికీ ఆ లూట పట్టి నన్ను కొట్టుడు 6ఓసారి. ఆనే ఎప్పుడన్నా ఇంట్లో కిలో చికెన్ తెస్తే నేను గింత అంత తింటా. నువ్వు ఇంట్లో 3 పూటల నుండి మంచిగా తింటావు. ఇంకా నన్ను అంటాల మీరు మంచిగా దాపరవాయిలే మీరు నాకు. వాటి లోట మరి లేకపోతే ఈ శ్రావణ మాసంలో మంచిగా కొబ్బరికాయలు కొట్టుకుంటా దేవునికి పూజ చేసుకుంటుంటే ఈ 2 రోజులకే నీకు శ్రావణ మాసం అవుతుందా? ఎవడు నీకు చెప్పింది? ఎవడు? అరే ఎవరు చెప్పుడేంది? ఇక ప్రశాంత్ గాడట వాళ్ళ అక్కతో లొల్లి పెట్టుకోమని చికెన్ తినవేండట. వాళ్ళ అక్క కూడా అంటున్నానట. గాలండగా నీకేమైతుంది? ఏదో బండలు పోసినట్టు చేస్తాను మొత్తం. ఏంది గాడా? గా పొట్టి ప్రశాంత్ గాడా? ఆందో బతుకు ఆందో కథ. ఆయన గురించి నువ్వు మాట్లాడతానవా? నువ్వెంత పొట్టగాంజనం అయితే ఆయన గురించి నాకు చెప్పాలి. మీ బతుకులు పాడువాడా. అరే ఆయన ఎందుకంటే నువ్వు ఆయన ఇష్టమైన తిండి తింటాడు. ఆడా గా ప్రశాంత్ గాడా? ఆందో బతుకు ఆందో జీవితం ఆందో కథనా? ఆ పిల్లులు పట్టేటోని గురించి నాకు అసలు చెప్పకు. అరే నువ్వు ఆయనకే అది ఆయన ఇష్టం నీకెందుకే? ఆనంత పొట్టగాంజోడు ఆనంత నీసుముట్టాడు ఈ దేశంలో లేనేరు. ఆడో నీసుముట్టాడు ఆడో మనిషా? అరే ఆ నీసుముట్టాడు అయితే తెచ్చి పెడతాను వానికి. నువ్వు ఈ దేశంలో నాకు ఎవ్వరి గురించి అయినా చెప్పు గాని ఆ దిక్కుమల్లోడు ఆ లేకిడోడు ఆ పిల్లులు పట్టేటోడు ఆ పొట్టగంజోని గురించి మాత్రం నాకు అస్సలే చెప్పకు. ఆందో బతుకు ఆందో మోర పిల్లులు పట్టేటోడు మొక్కపోడు. ఇప్పుడు నిన్నేమన్నా నోటికొచ్చి తిడతాను. నిన్నేమన్నా నేను? ఎప్పుడు వచ్చావురా? ఆవురా పట్టా చూడా. ఆమె వాళ్ళు నన్ను తిట్టేందుకు. నేను నీసు ముట్టనే కావచ్చు పీసు కొట్టనే కావచ్చు ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు తింటే కావచ్చు. మీరు ఇట్లా నాకు తెచ్చి పెట్టినప్పుడు ఎందుకు నన్ను అనుడు? అరే అది నిన్ను అనలేదురా నన్ను అన్నదిరా. ఏంది నిన్ను అన్నదా? ప్రశాంత్ గాని నువ్వా నేనురా? పొట్టగాంచి పిల్లలు పట్టేటా నువ్వా నేనురా? దిక్కువల్లోని నువ్వా నేనురా? నా పేరు పెట్టి అనే ఇంకెందుకు వేసుకొస్తానవా? నీ అక్కడ నీ దోస్తానే అదిలే. అరే ప్రశాంత్ గా నిన్నే అన్నా అయితే ఏందిరా? ఏం చేస్తావురా? నువ్వు పొట్టగంజోనివి. నీ అంత నీసుముట్టాడు ఈ దేశాలనే ఏడలేడు. నీ అంత లేకిడోడు అయితే అసలే లేడు. నిన్నటానికి నాకేం భయంరా? నీ అక్కడ లోటు అనుకోని అంత ఇంకెక్కువ మాట్లాడితే. అరే డైరెక్ట్ అంటే అన్నే అన్నా అని. అరే నీ ముంగట డైరెక్ట్ అనే ఇక నీ దోస్తానద్దు నీ కథద్రా. అక్క ఇంకోసారి మాత్రం నన్ను అంటే మంచుకుంటా చెప్తానా? నేను నీసుముట్టోనే తెచ్చుకుంటానా తింటానా? మీ వాడిని తినకుంటా పరాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీకెందుకు? అరే ఏంటి నువ్వు ఎట్లా పడితే కొడతాను అని? నీ అక్క డ్రమ్ బతుకొని కొట్టేది ఉండే ఇంకోసేపు అయితే ఆడొచ్చి నిన్ను కొడతాడు. అరే అరే దినేష్ గా దారిపోట వేయటోని ఇంటికి వినిపించి కొట్టినావు. చూసుకుందాం రా. సాయంత్రం చింత చెట్టు కాడ కలుస్తావుగా గొప్పుడు చూసుకుందాం. నన్ను లోటు అనుకుందాం అంతలా. ఈ 2 రోజులలో శ్రావణం అయిపోతుంది. శ్రావణం అయిపోయినాక నువ్వు రోజు తెచ్చిపెట్టినా కూడా రోజు అడుగుతా. అంతేగాని ఈ 2 రోజులలో చికెన్ తెచ్చి అన్నావనుకో నీ బతుకు మొత్తం అగో ఆ రోడ్డు మీద అవుతుంది. గుర్తు పెట్టుకో. నీ అవ్వ మంచిగా తిందామనుకున్నా కాదే. నీ అవ్వ గిట్లా చేస్తాం అనుకోలే. ఇంత చికెన్ తెచ్చుకుందాం అనుకుంటే గిట్లా చేస్తా అంది. సరే పట్టు ఇక ఎట్లనో తీరుంటా. ఇవ్వాలన్నా మంచి కూర చేసి మర్రపోయి మంచిగా. నీ అవ్వ అన్నంత పని అన్న చేస్తావు నువ్వు. గా భయం పెట్టుకో. ఇంకా మూరు కొట్టుకోను. శ్రావణ మాసం అయిపోయింది. చికెన్ తెచ్చు ఈడోగడు ఆ లేకిడోడగరు గిసొంటోలు చేయబట్టే ఆ దేవుళ్ళకి పూజలు ఎవరు చేస్తలేరు. అరే పట్టు తేనన్నగా మళ్ళీ ఎందుకు తిడతాను? నీ అవ్వ నియాసొంటోళ్ళు ఉండాలి దేశం మీద. నియాసొంటోళ్ళు ఉండే అంటే మాసొంటి నీసుమిటోళ్ళకి అంతే ఇక.